ఖమ్మం నగరంలోని జీవీ మాల్ సమీపంలో దర్గా వద్ద ఓ మహిళ హత్యకు గురైంది. మృతురాలు పాల్వంచ ప్రాంతానికి చెందిన ప్రమీలాగా గుర్తించారు పోలీసులు. గతంలో ప్రమీల భద్రాచలంలోని ఓ బట్టల షాప్లో పనిచేసేది. కొన్ని రోజుల నుంచి ఖమ్మం నగరంలోని లిలీస్ బట్టల షాప్లో పనిచేస్తోంది. భద్రాచలంలో పనిచేసేటప్పుడు ఓ వ్యక్తి వేధించేవాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది ప్రమీల. అయినా అతడి వేధింపులు ఆగకపోవడంతో భరించలేక భద్రాచలం నుంచి ఖమ్మం టౌన్ కు షిఫ్ట్ అయింది. అయితే ఇదే టైంలో ప్రమీల హత్యకు గురైంది. దీంతో ఏం జరిగిందనే దానిపై పోలీసులు విచారిస్తున్నారు. ఖమ్మం నగరంలోని జీవీ మాల్ సమీపంలోని దర్గా వద్ద ఓ మహిళ హత్యకు గురైంది. మృతురాలు పాల్వంచ ప్రాంతానికి చెందిన ప్రమీలాగా గుర్తించారు పోలీసులు. గతంలో ప్రమీల భద్రాచలంలోని ఓ బట్టల షాప్లో పనిచేసేది. కొన్ని రోజుల నుంచి ఖమ్మం నగరంలోని లిలీస్ బట్టల షాప్లో పనిచేస్తోంది. భద్రాచలంలో పనిచేసేటప్పుడు ఓ వ్యక్తి వేధించేవాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది ప్రమీల. అయినా అతడి వేధింపులు ఆగకపోవడంతో భరించలేక భద్రాచలం నుంచి ఖమ్మం టౌన్ కు షిఫ్ట్ అయింది. అయితే ఇదే టైంలో ప్రమీల హత్యకు గురైంది. దీంతో ఏం జరిగిందనే దానిపై పోలీసులు విచారిస్తున్నారు.